హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. సో ఈరోజు ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోది తెలంగాణ హిస్టరీ. సో తెలంగాణ హిస్టరీ అనగానే పీపుల్ వర్ పానిక్, ఎందుకంటే చాలా చాలా కింగ్డమ్స్ ఉంటాయి. బికాజ్ సౌత్ ఇండియన్ కింగ్స్ అనే అంటే ఎలాంటి టైం పీరియడ్ మారుతున్న కొద్దీ వెరీ 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 ఫ్రీక్వెంట్ చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. బికాజ్ మనకి నార్త్ ఇండియాలో చూస్తే ఖిల్జీ డైనాసిటీ కానీ, తుగ్లక్ డైనాసిటీ కానీ, అంటే ఢిల్లీ సుల్తనేట్స్ మొత్తం చూసుకుంటే సో వాటికి మొఘల్స్కి మనకి రూలింగ్ అనేది పెద్దగా మనకి తేడా కనిపించదు అనమాట. కానీ ఓకే, సో రీజనల్ వేరియేషన్స్ అనేవి మనకి బాగా డెవలప్ అయింది ఎక్కడ అంటే సౌత్ ఇండియాలో. దట్ టు ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద తెలంగాణ హిస్టరీ అనేది మనకి ఇప్పుడు శాతవాహనాస్ చూసుకున్నా, ఓకే, సో పోస్ట్ శాతవాహనాస్ చూసుకున్నా, లేకపోతే కాకతీయాస్ చూసుకున్నా, ఇలాగా మనకి ఒక డిస్టింక్ట్ హిస్టరీ అనేది ఏర్పరచుకొని ఓకే, సో కాంట్రిబ్యూషన్ టు ద అదే ఏన్షియన్ హిస్టరీ కానీ, ఓకే, సో మెడివల్ హిస్టరీకి కానీ, లేకపోతే ఈవెన్ పోస్ట్ ఇండిపెండెన్స్లో కానీ, సో తెలంగాణ హిస్టరీ యొక్క శాతం ఎంత ఉంటుంది ఓకే అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలంగాణ హిస్టరీలో చదువుతాం. ఇన్ఫ్యాక్ట్ టు బీ ఆనెస్ట్ మనకి చెప్పాలంటే మనకి తెలంగాణ హిస్టరీ ఎప్పుడైతే మనం పర్టికులర్గా ఒక టైం లైన్ వేసుకొని చదువుకోగలిగితే దెన్ మనకి హిస్టరీతో ఓకే, సో మన మెయిన్ ల్యాండ్ హిస్టరీతో, ఏన్షియంట్ మెడివల్ హిస్టరీతో మనం ఈజీగా లింక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈవెన్ వైస్ వర్సా హ్యాపెన్స్ వెన్ ఎవర్ వీ రీడ్ ఏన్షియంట్ ఆర్ మెడివల్ చదివినప్పుడు కొంచెం లోతుగా వెళ్ళి ఓకే, సో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పరిధిలో ఎవరు పరిపాలిస్తున్నారు ఆ టైంలో, ఓకే, సో ఎలాంటి రూలింగ్ నడుస్తుంది ఆ టైంలో, అలాంటివన్నీ చిన్న చిన్న చేంజెస్ ఓకే, సో మనకి చిన్న చిన్న వేరియేషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోగలిగితే తెలంగాణ హిస్టరీ ఈజ్ అ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఎవర్. ఓకే, అండ్ ప్రపోర్షనేట్లీ మనకి ఎగ్జామినేషన్స్ ఏ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నప్పటికీ అంటే మనకి ఇప్పుడు తెలంగాణ సర్వీసెస్లో మనకి 180,000 పోస్టులు దాదాపుగా మనకి తెలంగాణ సర్కారు రిలీజ్ చేసింది అన్నమాట అందరికీ వాస్తవమే. సో అందరికీ తెలిసిన విషయం కదా. సో ఇంత పెద్ద నంబర్ అనేది సాధారణంగా నిరుద్యోగులకి ఒక పెద్ద ఓకే మిఠాయి తిన్నట్టే అంత శుభవార్త అనమాట. సో ఎందుకంటే నిరుద్యోగుల శాతం కూడా మనకి తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత కూడా మనకి ఇంత పెద్దగా ఓకే, సో నంబర్ అనేది నోటిఫికేషన్స్ నంబర్ అనేది రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. ఓకే, సో మెచ్చుకోదగిన విషయం కాదు కదా. సో మరి అలాగే ఆబ్వియస్లీ ఇది తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ సర్కార్ రిలీజ్ చేసినటువంటి ఒక నోటిఫికేషన్ కాబట్టి ప్రపోర్షనేట్లీ ఇది తెలంగాణ గవర్నమెంట్ తయారు చేసేటటువంటి పేపర్లో ఆబ్వియస్లీ మనకి తెలంగాణ హిస్టరీ చరిత్ర అనేది మొత్తం మనకి అడగడం ఓకే. సో అది ఖచ్చితంగా ఇట్ వాజ్ అ ప్రీ డిటర్మైన్ థింగ్ అనమాట. ఈవెన్ మనం సిలబస్లో చూసుకున్నప్పటికీ కూడా మనకి తెలంగాణ హిస్టరీ అనేది పర్టికులర్గా మనకి శాతవాహనస్ ఈవెన్ ప్రీ హిస్టారిక్ ఏజెస్ నుంచి మొదలు పెట్టినప్పటికీ మనకి ముఖ్యంగా బాగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మనకు శాతవాహనాస్ పీరియడ్ నుంచి అనమాట. ఓకే, సో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఎంతమంది కింగ్స్ మారారు, ఓకే, సో వాళ్ళ రూలింగ్ ఏంటి, వాళ్ళు పరిపాలిస్తున్న అప్పుడు సొసైటల్ కండిషన్స్ ఏమిటి, ఓకే, వాళ్ళు చేసినటువంటి ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, బికాజ్ ఇన్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద తెలంగాణ గ్రూప్స్ ఓకే, సో తెలంగాణ స్టేట్ లెవెల్ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ ఏవైనప్పటికీ కూడా మనకి ఈ తెలంగాణ హిస్టరీ చదువుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అంతే కదా. సో తెలంగాణ గడ్డలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ అండి, ఎందుకంటే ఇప్పుడు మనకి తెలంగాణ హిస్టరీ ఇంక్లూడ్స్ బోత్ అనమాట. ఇప్పుడు మనకి తెలంగాణ మూవ్మెంట్ చూసుకుంటే సో సమ్వాట్ మనకి ఆంధ్ర హిస్టరీ కూడా మనకి యాడ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మనకి హిస్టోరియన్స్ కూడా మనకి కొంచెం వరకు ఇప్పుడు శాతవాహనాస్ తీసుకుంటే వాళ్ళ ఆరిజిన్ కొంతమంది ఆంధ్ర వాళ్ళని చెప్తారు. ఓకే, సో కొంతమంది దాన్ని కట్టకమని చెప్తారు, కొంతమంది కోటిలింగాల అని చెప్తారు. ఇలా మనకి పర్సెప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఇది పర్టికులర్గా ఆంధ్ర హిస్టరీ, ఇది పర్టికులర్గా తెలంగాణ కానీ మనకి డిస్టింక్షన్ అనేది పర్టికులర్గా ఉండదు అనమాట. ఓకే, సో పర్టికులర్ డిమార్కేషన్ అనేది ఉండదు, ఎందుకంటే మనకి అప్పుడు తెలంగాణ ప్రాంతము అంటే ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఆంధ్ర అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలంగాణ ప్రాంతం కూడా మనకి పరిగణలో వస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ ఇంక్లూడ్స్ ఈవెన్ కొంతవరకు కూడా తెలంగాణ తమిళనాడు రీజన్ ఇంక్లూడ్ అవుతుంది, కొంతవరకు మహారాష్ట్ర రీజన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, కొన్నిసార్లు ఒడిస్సా ప్రాంతంలో కూడా రీజన్స్ కూడా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెరిటోరియల్ ఎక్స్టెన్షన్ దట్ the king or the emperor did. ఓకే, సో ఆ బేస్ మీద మనం ఒక చక్కటి ప్రణాళికతో
ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ హిస్టరీ చదువుకుంటే ట్రస్ట్ మీ ఇట్ ఈవెన్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ ఇన్ ద ఏన్షియంట్ హిస్టరీ అనమాట. ఓకే, మనం ప్రాచీన చరిత్ర చదువుతాం కదండి, సో దాంట్లో కానీ మధ్యయుగ చరిత్ర చదువుతాం. ఓకే, సో మెడివల్ ఇండియా, ఈ రెండిటికి కూడా మనం జస్ట్ ఒక కొంచెం లింక్ చేసుకుంటూ పోతే ఈవెన్ కాకతీయాస్ కానీ ఇలా మనకి సౌత్ ఇండియన్ కింగ్స్ వస్తారు కదా, విజయనగర రూలింగ్ వీళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం కొద్దిగా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ తెలంగాణ హిస్టరీకి అనుసంధానం చేసుకొని చదివితే ఈవెన్ ఇట్ సింప్లిఫైస్ అస్ టు రీడ్ ద మెయిన్ టాపిక్స్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ మనకి పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో చూస్తే ఇక్కడ చూస్తే మనకి ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఓకే, సో 1947లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఏమైంది అంటే సో 3 స్టేట్స్ ఏమండి అవి, సో జమ్మూ అండ్ కాశ్మీర్, జునాగఢ్ అండ్ హైదరాబాద్ స్టేట్. బికాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి జునాగఢ్కి మనకి ఇట్ వాజ్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సింపుల్ ట్రీటీస్. ఓకే, సో చిన్న చిన్న ఏమంటారంటే ఒక అనుసంధాన ట్రీటీస్ అనమాట, ఒక చిన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అగ్రిమెంట్స్ లాగా చేసుకొని సో బోత్ ద స్టేట్ ఆర్ ద ఫెడరల్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్లోని విలీనం అవ్వడానికి వాళ్ళు ఒప్పుకుంటారనమాట. అఫ్ కోర్స్ దేర్ ఈస్ సమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ జరిగినప్పటికీ మనకి మెజారిటీ పోర్షన్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ చూస్తే మనకి తెలంగాణ విలీనం అనమాట. ఓకే, బికాజ్ మనకి చాలా స్ట్రాటజిక్గా ఓకే సో ఇండియన్ గవర్నమెంట్ తెలంగాణని ఓకే సో ఇండియన్ యూనియన్లో విలీనం చేయాలి, లేకపోతే ఇట్ బికమ్స్ ఓకే సో సెపరేట్ ఆల్ టుగెదర్ ఒక పాకిస్తాన్ ఇండియా నడిబొడ్డున ఏర్పడుతుంది. సో హౌ స్ట్రాటజిక్ ఇట్ ఈస్ ఫర్ ఇండియా. ఓకే, సో అందుకే నేను చెప్తుంది ఏంటంటే తెలంగాణ హిస్టరీ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ద తెలంగాణ పీపుల్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ ఫర్ ద హోల్ ఇండియన్స్. ఎందుకంటే సో తెలంగాణ హిస్టరీ కాంట్రిబ్యూషన్ కదా, సో తెలంగాణ విలీనం అయితేనే కదా కంప్లీట్ ఇండియన్ స్ట్రక్చర్ అవుతుంది, లేదంటే ఖచ్చితంగా ఎంతో కొంత పార్ట్ అలా మిగిలిపోయినప్పటికీ కూడా మనం అది పూర్తి ఇండియా అని చెప్పలేం కదా. సో ఈవెన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 says ఓకే సో ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకే, సో అలాగా మనకి తెలంగాణ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ మస్ట్ హ్యావ్ టు గివ్ ఎంఫసిస్ ఆన్ రీడింగ్ తెలంగాణ హిస్టరీ. ఓకే, సో నవ్ యూ గాట్ ద ఇంపార్టెన్స్ వై ఇండియన్ హిస్టరీ ఆర్ వై ద తెలంగాణ హిస్టరీ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆస్పిరెంట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ తెలంగాణ హిస్టరీ చదవడం అనేది బికాస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ వెరీ ఫ్యాక్టోరల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటాయి, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, లేకపోతే ఎందుకు మనకి రూలింగ్స్ అనేవి ఇంత ఓకే సో వేరియేషన్స్ రీజనాలిటీస్ అనేవి చాలా కింగ్డమ్స్ ఉంటాయి అనమాట. సో కంపారిటివ్లీ నార్త్ ఇండియన్ కింగ్స్తో పోలిస్తే సౌత్ ఇండియన్ కింగ్స్ అనేవి కొద్దిగా ఎక్కువే ఉంటాయి. మరి ఎందుకు ఇన్ని వేరియేషన్స్, చాలా రకాల చేంజెస్ అనేవి వచ్చాయి. ఓకే, సో చాలా రకాల పర్సన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ కూడా సందేహాలు ఒక రియల్ ఆస్పిరెంట్ చదువుతున్నప్పుడు మనకి వచ్చేటటువంటి అవకాశం ఆస్కారం ఖచ్చితంగా ఉంది. సో ఇన్ దాట్ రెస్పెక్ట్ ఐఎమ్ టెల్లింగ్ నో అండి, ఖచ్చితంగా మనం తెలంగాణ హిస్టరీ గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. బికాస్ ఐ విల్ టెల్ యూ ద వే హౌ టు రీడ్ ఇట్. బికాస్ ద టైమ్ లైన్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక టైమ్ లైన్ బేస్ మీద దీని తర్వాత ఏం జరిగింది, ఆ డిక్లైన్కి ఈ స్టార్టింగ్ పీరియడ్ దానికి ఒక చిన్న కనెక్షన్ లింక్ అనేది ఉంటుంది అనమాట. ఇఫ్ యూ ఫైండ్ దట్ లింక్ obviously it will be helpful. Okay, so I will tell you all the things, all the important things. Okay, so now we'll begin with the introduction of the Telangana history. అసలు తెలంగాణ హిస్టరీలో అసలు ఏమేమి ఉంటాయి, ఏమేమి చదవాల్సి వస్తుంది అనేది మనం ఈ లెక్చర్లో చూద్దాం. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ ద సెషన్ నౌ. Right. So Telangana as a geographical and political entity was born on June 2nd, 2014 as the 29th state. Okay. So very important date because the Telangana was became because after a lot of struggle kada. So Telangana history anedi okay. So Telangana history lo Telangana movement anedi oka bhagam kada. So Telangana movement anedi chala okay. So oka chala samvatsarala paatu nirviramanga okay ento mandi ప్రజలు కానీ ఓకే సో ఉద్యమకారులు కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఇలా ఎన్నో రంగాల వ్యక్తులు పత్రికా విలేకరులు కానీ ఓకే సో వీ కెన్ కాల్ జర్నలిజం చాలామంది జర్నలిస్టులు అయితే ప్రాణ త్యాగాలు కూడా వెనకాడలేదన్నమాట. సో ఇలా ఎంతో మంది కృషి ఫలితమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి తెలంగాణ. ఓకే సో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఎప్పుడు వచ్చింది అంటే ఆన్ June 2nd, 2014.
ఓకే, సో ఈవెన్ డేట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాస్ మనకి బిల్ పాసింగ్ కానీ ఇక్కడ మనకి ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అండి, ఈవెన్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి కూడా తెలంగాణ బిల్ ఎప్పుడు పాస్ అయింది, తెలంగాణ బిల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఇలాంటివి కూడా అడిగే ఆస్కారం ఉంటుంది. ఓకే, సో ఇంకా స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి గ్రూప్ 1 వాటికి ఇలాంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా కూడా తెలంగాణ యూనో బైఫికేషన్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్పీకర్ ఎవరు, ఓకే, సో ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారా, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారా, ఆన్ ఏ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం మనకి తెలంగాణ ఇవ్వాలి అని చెప్పారు, లేకపోతే ఏ కమిటీ తెలంగాణ ఇవ్వకూడదు అని రికమెండ్ చేసింది. ఓకే, సో ఇలా మనకి శ్రీకృష్ణ కమిటీ అని ఇలా చాలా కమిటీస్ అనేవి మనకి ఉన్నాయండి. సో వీ హ్యావ్ టు రీడ్, బట్ ఎనీవే యూ షుడ్ అండర్స్టాండ్ ఫస్ట్ వాట్ ఈస్ తెలంగాణ హిస్టరీ. ఓకే, నౌ ఐల్ టెల్. ఓకే, ఇక్కడ అర్థమైంది కదండి. సో June 2nd, 2014 అండ్ 29th యాజ్ అ స్టేట్ ఆఫ్ 29th అండ్ యంగెస్ట్ స్టేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో యంగెస్ట్ స్టేట్ ఇన్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. హవెవర్, ఓకే, అండ్ ఎకనామిక్, కల్చరల్, సోషియో కల్చరల్ అండ్ హిస్టారికల్ ఎంటిటీ యాజ్ అ గ్లోరియస్ హిస్టరీ ఆఫ్ అట్లీస్ట్ 2500 years or more. ఓకే, మనకి తెలంగాణ హిస్టరీ అంటే ఓకే ఆఫ్టర్ బైఫర్కేటింగ్ ఆఫ్టర్ ఒక 29th స్టేట్గా వచ్చిన తర్వాత మొదలైన చరిత్రనే తెలంగాణ హిస్టరీ అనుకుంటే పొరపాటు. ఓకే, మనకి ప్రీ హిస్టారిక్ ఏజెస్ నుంచి కూడా మనం ఓకే, సో ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో తెలంగాణ రీజన్కి సంబంధించింది ఏమైనా ఉందా, ఓకే, సో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఎవరు, నాయకులు ఎవరు, ఆ ప్రాంతంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, సో ఇలాంటివన్నీ కూడా. సి ఆబ్వియస్లీ ద ల్యాండ్ విల్ నాట్ చేంజ్ ఎనీవేర్. ఓకే, సో ప్లేస్ ఎవ్రీవేర్ కదా, బట్ రూలర్స్ టైం పీరియడ్లో వరకు ఎలా మారింది అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ ప్రీ హిస్టారిక్ ఏజెస్ నుంచి కూడా తెలంగాణ ఎవల్యూషన్ అనేది, సో తెలంగాణ డెవలప్మెంట్ అనేది మనం తెలంగాణ హిస్టరీలో కవర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇన్ వేరియస్ డైమెన్షన్స్. ఓకే, సో సోషల్ పరంగా సొసైటల్ పరంగా ఎలాంటి చేంజెస్ వచ్చాయి, కల్చరల్ పరంగా ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఓకే, సో పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏంటి, ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఏంటి, ఓకే, సో పీపుల్ పర్సెప్షన్ ఎలా మారుతూ వచ్చింది. ఇప్పుడు సేమ్ మనకి చూస్తే ఈవెన్ నేనే చెప్పాను, ఇప్పుడు మనకి శాతవాహన రూలర్స్ అనేవి కొంత ప్రాంతం వరకు ఆంధ్ర ప్రాంతాన్ని, కొంత ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని రెండింటినీ కూడా పరిపాలించారు అని. మరి ఎందుకు రెండు పరిపాలించినప్పటికీ ఈ రెండు కూడా మనకి డిఫరెంట్ కల్చర్స్ ఏర్పడ్డాయి. ఓకే, సో డిఫరెంట్ భాష మాండలికాలు అనేవి సెపరేట్గా ఉన్నాయి, ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేసి పర్టికులర్గా మనం తెలంగాణ హిస్టరీ మీద ఎక్కువ ఎంఫసిస్ చేయాలన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ see I told you, so from the prehistoric ages the history of the తెలంగాణ ఈజ్ బీయింగ్ కంటిన్యూయింగ్. ఓకే, మనకి చాలా వరకు సైట్స్ అనేవి ఇంపార్టెంట్ సైట్స్ చదువుతాం అనమాట మనం. ఓకే, సో మనం ప్రీ హిస్టారిక్ స్టేజెస్ చదివినప్పుడు ఆల్ 4 ఏజెస్ మనం చదువుతాం కదా. సో పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్. ఓకే, సో ఇలా ఆల్ లిథిక్ ఏజెస్. ఓకే, సో ప్రీ హిస్టారిక్ అంటే అవన్నమాట. ఓకే, సో ఎనీవే ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐ టెల్ యూ దిస్. ఓకే, సో ఎనీవే హిస్టరీ వాజ్ బీన్ డివైడెడ్ ఇంటూ ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. దిస్ ఎవ్రీవన్ నోస్, రైట్. మళ్ళీ ఏన్షియంట్ని ఎలా డివైడ్ చేస్తారు అంటే ప్రీ హిస్టారిక్ ఏజెస్, ప్రోటో హిస్టారిక్ ఏజెస్ అండ్ హిస్టారిక్ ఏజెస్. ఓకే, ఇక్కడ చూడండి ప్రీ హిస్టారిక్ ఏజెస్లో అంటే మనకి ఆబ్వియస్లీ ఐ టోల్ యూ మనకి పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్. ఓకే, సో ఈ 4 లిథిక్ ఏజెస్ అనేవి కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే మనకి ప్రీ హిస్టారిక్లో ఉంటాయి. సో హిస్టారిక్లో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్ వస్తుంది. అంటే ఇక చూడండి మనకి ప్రోటో హిస్టారిక్ ఏజ్ అనేది మనకి తెలంగాణ హిస్టరీలో కనపడదు. ఓకే, మనకి చాల్కోలిథిక్ ఫేజ్ అనేది మనకి తెలంగాణ హిస్టరీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ వేదిక్ సివిలైజేషన్ కానీ ఇట్ వాజ్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ మనకి మోస్ట్లీ ఎక్కడ ఉంటుంది అంటే సో నార్త్ ఇండియన్ పార్ట్లోనే మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆర్ ద సైట్స్ కానీ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇక చూడండి ఎవల్యూషన్లో మన ఇండియన్ హిస్టరీలో ఎలా చదువుతామంటే కంప్లీట్ ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ, హిస్టారిక్ పీరియడ్. ఇక్కడ మళ్ళీ మనం మహాజనపదాస్ చూస్తాం.
ఓకే సో మహాజనపదాస్ నుంచి కింగ్డమ్స్ మౌర్యాస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఓకే సో పోస్ట్ మౌర్యాస్ కానీ గుప్తాస్ కానీ పోస్ట్ గుప్తాస్ కానీ ఇవన్నీ కూడా మనం ఓకే ప్రీ హిస్టారిక్ పీరియడ్లో చదువుతాం అవును కదా. సో ఇప్పుడు ఈ హిస్టారిక్ పీరియడ్లో మనకి చూస్తే ఇక్కడ ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి డైరెక్ట్గా తెలంగాణ హిస్టరీలో ఏం చదువుతామంటే డైరెక్ట్గా హిస్టారిక్ పీరియడ్కి చదువుతాం. అంటే మహాజనపదాస్లో సో ఏవైతే సైట్స్ ఉన్నాయి కదా సో ఆ సైట్స్ అన్నిటిని కూడా మనము చదువుతూ సో మహాజనపదాస్లో తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఏంటి సౌత్ ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పేసి అలా చదువుతూ వెళ్తాం అనమాట. బికాస్ మౌర్యన్ ఎంపైర్లో కూడా మౌర్యన్ ఎంపైర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది అండ్ మౌర్యాస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా మనకి శాతవాహనాస్. సో శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్ మౌర్యాస్ అడ్మినిస్ట్రేషన్ దాదాపుగా సిమిలర్గా ఉంటుందన్నమాట. ఓకే మనం మౌర్యాస్ చదివినప్పుడు ఈవెన్ వీ కెన్ అప్లై ద సోషియో ఎకనామిక్ కల్చరల్ కండిషన్స్ టు ద శాతవాహనాస్. ఓకే సో ఐల్ టెల్ యూ హౌ టు రీడ్ బికాస్ ఎనీవే ఇన్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద క్లాసెస్ ఐల్ టెల్ యూ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చాలా సులువైన పద్ధతుల్లో చెప్పచ్చు. So easyగా I'll tell you how to remember everything because if you comfortably read with one particular king then you can apply everything. Only slight modulations అనేవి ఉంటాయి. So only that we need to remember. Is that very clear? Right. So I told you so this is the only thing. Okay now so human habitations in this part of the country so 1000 years ago అంటే సో హిస్టరీ అనేది మనకి ఎప్పటి నుంచి మొదలైందంటే తెలంగాణ హిస్టరీ స్టార్ట్స్ ఫ్రమ్ ద prehistoric ages. Clear? Right. Now so remittance of iron ore smelting found at many places demonstrate the hoary roots of the artisanship. Okay మనకి ఇక్కడ చూడండి. ఓకే సో ప్రీ హిస్టారిక్ ఏజ్లో నేను చెప్పాను కదా సో వెరీ ఇంపార్టెంట్ స్టేజెస్ దట్ ఆర్ సో వాట్ మనకి చాలుకొలెత్తికి ఇవన్నీ అయిన తర్వాత మనకి ఐరన్ ఏజ్ ఓకే సో బ్రాంజ్ ఏజ్ ఇలాంటివి కూడా మనకి స్టార్ట్ అవుతాయి. సో ఈవెన్ మనకి ఐరన్కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఏవైనా కానీ ఇండస్ట్రీస్ అనేవి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. సో ఇండస్ట్రీస్ అనేవి ఆబ్వియస్లీ సి ఫర్ కంట్రీస్ డెవలప్మెంట్ ఏదైనా ఒక ప్రాంతం డెవలప్మెంట్ అవ్వాలంటే ఏముండాలి అంటే మెజారిటీ ఇండస్ట్రీస్ అనేవి ఉండాలి. ఓకే సో ఇండస్ట్రీస్ కావాలంటే మనకి ఏం కావాలి అంటే సో రిసోర్సెస్ కావాలి. ఓకే సో ఈ రిసోర్సెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి సో తెలంగాణ ప్రాంతంలో పర్టికులర్గా ఓకే సో నదులు ఎన్ని ఉన్నాయి ఓకే సో క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి ఓకే సో జాగ్రఫికల్గా ఎక్స్టెన్షన్ ఏంటి ఓకే సో మనకి ఇండియాలో లొకేషన్ ఏంటి వరల్డ్లో లొకేషన్ ఏంటి ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఓకే సో ఎంత లాటిట్యూడ్ ఉంది ఎంత లాంగిట్యూడ్ ఉంది సో ఇలాంటివన్నీ కూడా మనం ఓకే సో పరిధులు అంటారు కదా సో ఆ పరిధులన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఈవెన్ క్లైమేటిక్ కండిషన్స్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు కూడా మనకి సో తెలంగాణ లో మనకి వేసవి కాలం ఎంతసేపు ఎన్ని నెలలు ఉంటుంది అఫ్ కోర్స్ మనకి సిమిలర్గా ఉన్నవే బట్ ఎనీవే కొంచెం దాదాపుగా క్లైమేటిక్ కండిషన్స్ అనేవి బికాజ్ ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు ద బే ఆఫ్ బెంగాల్ బికాజ్ ఎప్పుడైనా బే ఆఫ్ బెంగాల్లో అల్పపీడనం వచ్చినప్పుడు మనకి దాదాపుగా అఫెక్ట్ అయినవి అవేవి ఎక్కడంటే మనకి చూస్తే తమిళనాడు ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద మాన్సూన్స్ ఓకే బట్ ఇలా తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. బట్ మెజారిటీ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఆంధ్ర రీజన్కి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఆంధ్ర ఒరిస్సా బాగా ఎఫెక్ట్ అవుతాయి బట్ ఆబ్వియస్లీ ద influence will be on the Telangana also so obviously we need to consider them also. Okay so climatic conditions ante ave anamata. Okay so economical ga social ga kuda manaki policies evaina vachinappudu kuda avi kuda manam consider cheyali. Is that very clear? Now we'll see. Okay so remnants of iron force okay so smelting found at many places demonstrate that the hoary roots of the artisanships and tools so making Telangana for at least 2000 years. Very very important andi. So manaki even recently not even recently setting up of industries mundu nunchi kuda unnatuvanti sources anni kuda we need to go through it. Clear? Right. So the references to the Asmaka Janapada okay so very very important. Next the present day Telangana is one of the 16 Janapadas I told you మనకి ప్రీ హిస్టారిక్ నుంచి మనకి ఎక్కడికి వచ్చేసిందంటే హిస్టారిక్ పీరియడ్కి జంప్ అయ్యాం కదా. సో ఇన్ ద సిమిలర్ వే సో అస్మాకా జనపద రిఫర్స్ టు ద తెలంగాణ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇన్ ఏన్షియంట్ ఇండియా సో ప్రూవ్స్ దట్ సో దేర్ ఎగ్జిస్టెడ్ ఇన్ అడ్వాన్స్డ్ ఓకే సో స్టేజ్ ఆఫ్ సొసైటీ.
Okay, so manaki se Mahajanapadas, I told you. So Janapadas, when I deal, ancient Indian history, I explain everything. Okay, so when anyway, see ancient India lo manaki Janapadas ante enti, Mahajanapadas ante enti, a classification anta ostundannamata. Okay, so Janapadas ante villages andi. So the more advanced one will be considered as the Mahajanapadas before starting or before setting up of any empires. Okay, oka రాజ్యాంగం ఒక రాజ్యాన్ని స్థాపించే ముందు, ఓకే, సో కొంచెం డెవలప్మెంట్ అనేది ఉంటుంది కదా, సో దానికి ముందు భాగం అన్నమాట. అంటే ఇట్ వాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద మౌర్యన్స్ రాజ్య స్థాపన జరగక ముందు ఉండేవన్నీ కూడా మనకి ఏంటి అంటే మహాజనపదాస్. అందులో ఒకటి మనకి తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి అస్మాకా జనపద అని చెప్తున్నారు. అంటే ఏంటి, సో హౌ ఈవెన్ ఓల్డెన్ డేస్లో కూడా డెవలప్మెంట్ చూపించినటువంటి తెలంగాణ ప్రాంతం మనది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, రైట్. So one of the first 5 disciples of the Buddha, so Kondanna is a typical name. Okay, so from the Telangana, and through there is no exact information about his native place, the earliest known as the Buddhist township of Kondapur in Medak district. Very very important. Okay, so ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏవైనా sites లో, ఓకే, సో బుద్ధిస్ట్ స్తూపాస్ కానీ బుద్ధిస్ట్ కి సంబంధించిన స్కల్ప్చర్స్ కానీ ఏమైనా ఇలాంటివి ఫైండ్ చేస్తాము, ఈవెన్ ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు కానీ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి బయటకు వచ్చి మనకి ఈవెన్ దే డూ సర్వీస్ కదా, సో ఇలాంటివన్నీ రిలీజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ద స్టేట్స్ ఇన్ విచ్ దే ఫౌండ్, ఏ ప్రాంతంలో వాళ్ళు అది దాన్ని కనుక్కుంటారు కదా, సో అలాంటి ఐడెంటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈవెన్ సి వై మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ వై క్వశ్చన్స్ ఫ్రమ్ ద హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ is more. ఎందుకంటే ఆబ్వియస్లీ సో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి మనకి ఆ సోర్సెస్ అనేవి తీసుకొచ్చారు. సో ఇన్ ద సిమిలర్ రెస్పెక్ట్, ఓకే, సో ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఈవెన్ ఇన్ స్టేట్ లెవెల్ ఆల్సో ఆబ్వియస్లీ సో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టేట్లో సో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో సో వాటిని ఫైండ్ చేస్తారనమాట. ఆబ్వియస్లీ ఇన్ దాట్ రెస్పెక్ట్ సో స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్లో ఇవి ఖచ్చితంగా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఓకే, సో తెలంగాణ మ్యాప్ తీసుకుని ఒక మ్యాప్, ఓకే, సో తెలంగాణ మ్యాప్లో పర్టికులర్గా ఆ ప్లేస్ని మార్క్ చేసుకొని పక్కగా మనం రాసుకోవాలన్నమాట. ఓకే, సో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ ఏమైనా అనుకున్నారా ఆ దాంట్లో అవన్నీ కూడా ఒక మ్యాప్లో, ఇంకొక మ్యాప్ తీసుకొని మనకి ఓకే మహాజనపదాస్ కానీ లేకపోతే బుద్ధిస్ట్ ప్లేసెస్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని మార్క్ చేసుకొని కలర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. క్లియర్, రైట్. ఎనీవే, సో కొండాపూర్లో ఫైండ్ చేశారనమాట. సో బుద్ధిస్ట్ సూపర్స్, ఈవెన్ బుద్ధిజం అండ్ జైనిజం వీ రీడ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. ఓకే, సో దాని ఎవిడెన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏంటి, సో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మనకి సో తెలంగాణ హిస్టరీ కాంట్రిబ్యూషన్ కూడా ఉందని తెలిసిపోతుంది కదా క్లియర్గా, రైట్. నెక్స్ట్, సో ద బుద్ధా హిమ్సెల్ఫ్ ఫేమస్లీ అక్నాలెడ్జ్ దట్ it was Kondanna who understood him properly. Okay, so very very important. Even మనకి చూస్తే మల్లన్న, కొండన్న ఇలాంటి పేర్లన్నీ కూడా మనకి తెలంగాణ ప్రాంతపు వ్యక్తులకి మనకి చూస్తూ ఉంటాం, అలాంటి నేమ్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా. సో ఇలాగా మనకి చూస్తే బుద్ధ టెక్స్ట్ ఉన్నాయి కదండి మనకి. సో దేర్ వర్ సో మెనీ డాక్యుమెంట్స్, ఈవెన్ జాతక స్టోరీస్ ఇలాంటివన్నీ కూడా మనం బుద్ధిజంలో చదివాం. సో ద ఎవిడెన్సెస్ ఇన్ విచ్ సో ద బుద్ధిజం ఎగ్జిస్టెడ్ అని చెప్పడానికి మనకి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. అందులో బుద్ధుడే స్వయంగా చెప్పాట, నన్ను కొండన్న మాత్రమే బాగా అర్థం చేసుకున్నాడట అని. ఓకే, సో తెలంగాణ వ్యక్తులు ఎంత మంచి వాళ్ళో చూడండి, బుద్ధుడిని కూడా చక్కగా అర్థం చేసుకున్నారనమాట. అట్లా అని ఓకే, సో ప్రశాంతమైన వ్యక్తులు ఏం కాదండి. సో కయ్యానికి కయ్యము, నెయ్యానికి నెయ్యం అనమాట. అంటే ఏంటి, మంచికి మంచి, చెడుకి చెడు అనమాట. అది తెలంగాణ వ్యక్తుల మనస్తత్వం. ఎనీవే, ఓకే, సో ఈవెన్ దేర్ వాజ్ ఎన్ ఎవిడెన్స్, ఓకే, సో వేర్ కొండన్న ఓకే సో నన్ను బాగా అర్థం చేసుకున్నాడు అని చెప్పడానికి ఈవెన్ బుద్ధ హిమ్సెల్ఫ్ సెడ్ దట్. ఓకే, సో దేర్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఫర్ దట్. సో ద బుద్ధిస్ట్ ఎనీవే యూ హ్యావ్ టు రిమెంబర్ వై ఐఎమ్ టెలింగ్ దిస్. ఈవెన్ ద బుద్ధిస్ట్ అనేది మనకి 6th century. ఓకే, సో బుద్ధిజం జైనిజం అనేది 6th century BC వరకు కూడా మనకి వచ్చింది కదా. సో అప్పుడు ప్రాంతం అంతా కూడా మనకి అంటే అంత ఓల్డ్, ఈవెన్ నాట్ ఓన్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సో ఇలాంటివన్నీ కాదండి, ఇవి కూడా ఉన్నాయి. ప్రీ హిస్టారిక్ ఏజెస్ నుంచే కాదు, ఇక్కడ కూడా మనకి ఉన్నాయి అని చెప్పే పద్ధతి అనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిమెంబర్ దిస్. నెక్స్ట్, ద బుద్ధిస్ట్ సోర్సెస్ సేస్ దట్ భరవి అ బ్రాహ్మణ్ ఫ్రమ్ ద ఓకే, సో ఎనీవే సో కరీంనగర్ నుంచి
Okay, so Bharavi sent his discipline to all the way to the North India to learn Buddhism and spread the message in this religion. Okay, so very very important andi, because manaki see the prominence in which the Buddhism or the Jainism, okay, so mark anedi ancient Indian history lo ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి సొసైటల్ చేంజెస్ లో కానీ ఇలాంటివన్నీ చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. ఓకే, సో ఈవెన్ ద రూలింగ్ ఆఫ్ ద ఎంపరర్స్ లో కూడా మనకి చేంజెస్ వచ్చాయి. ఓకే, సో బికాజ్ ఆల్ ద టైమ్ అప్పటి వరకు మనకి వేదిక్ సొసైటీలో మనకి క్షత్రియాస్ గొప్ప లేదా బ్రాహ్మణ్స్ గొప్ప అని చెప్పేసి మనకి ఒక కాన్ఫ్లిక్ట్ నడిచింది కదా. సో నౌ అట్ ద టైమ్ వీళ్ళు ఒక ఇద్దరికి మధ్య ఒక సామరస్యాన్ని నెలకొల్పడం కోసం ఒక మిడిల్ పాత్ క్రియేట్ చేసి, ఓకే, సో మనకి పీస్ని ప్రమోట్ చేసే విధంగా వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ వాళ్ళ రైటింగ్స్ కానీ వాళ్ళ టీచింగ్స్ కానీ ఉంటాయి. ఓకే, సో ఆబ్వియస్లీ ఇట్ ఇంపాక్ట్స్ మోర్ ఆన్ ద సొసైటల్ వే. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ దట్ రెస్పెక్ట్ బుద్ధిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ బుద్ధిజానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మన తెలంగాణలో ఉన్నాయి అని మనం చెప్పుకుంటాం. సో ఆబ్వియస్లీ దెర్ వాజ్ అన్ ఎవిడెన్స్ ఆల్సో. ఓకే, సో చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఈ ఎవిడెన్సెస్ అన్నిటిని బేస్ చేసుకుని చెప్తాం. ఆబ్వియస్లీ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ హిస్టరీ బోత్ బుద్ధిజం అండ్ జైనిజం ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు అవి మన తెలంగాణలో కూడా ఉన్నాయి అని తెలిసినప్పుడు ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి గివెన్ సమ్ ఇంపార్టెన్స్. క్లియర్? రైట్. Now, so Megasthenes, very very important foreign traveler andi. So Megasthenes, who visited India in the 4th century BC, wrote that so there were 45 towns of the Andhras, a majority of them were తెలంగాణ. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఒక స్టార్ మార్క్ పాయింట్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఫాహియాన్ కానీ, హుయాన్ సాంగ్ కానీ, మెగస్థెనిస్ కానీ, మార్కోపోలో కానీ, సో ఇలా కొంతమంది ట్రావెలర్స్ ఎవరైనా పీరియడ్లో మనకి వచ్చి విజిట్ చేసి మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంతం గురించి కానీ ఏదైనా ఒక కింగ్ గురించి కానీ చెప్పినప్పుడు సో దాట్ మేక్స్ యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మతలబ్ ఇంకా ఎలా అంటే ఎగ్జామ్లో మీరు రాసి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు మనకి చూస్తే మార్కోపోలో కేమ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కాకతీయాస్. ఓకే, సో ఇలాగా మనకి కొన్ని ఉంటాయన్నమాట. సో అవన్నీ ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకొని డెఫినెట్లీ యూ షుడ్ మగ్అప్ దెమ్. ఓకే, సో దాదాపు ఒక 5-6 రూలర్స్ ఉంటారనమాట. ఓకే, 5-6 ఫారిన్ ట్రావెలర్స్ ఉంటారు. ఎవరు పంపించారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏవి ఎంఫసైజ్ చేశారు. ఓకే, సో తెలంగాణ ప్రజల గురించి ఏమైనా చెప్పారా, తెలంగాణ కింగ్స్ గురించి ఏమైనా చెప్పారా. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. క్లియర్? రైట్. Next, who visited in India in the time period is what? 4th century BC. Right, so wrote that there were 30-45 cities or the towns of the Andhras, a majority of them were in Telangana. Okay, so చాలా ఇంపార్టెంట్. 45 cities అంటే ఏంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 45 cities అనేది మనకి ఇట్ ప్రొవైడ్స్ దెమ్ సెక్యూరిటీ and it provides them economy related. It generates revenue also. ఓకే, సో ఇట్ జనరేట్స్ రెవెన్యూ ఆల్సో. సో ఫర్ ద స్టేట్ అనమాట. ఓకే, సో స్టేట్కి ఓకే, సో ఆర్ టెరిటరీ. ఓకే, మనకి ఏదైనా ఒక ప్రాంతానికి 45 టౌన్స్ అనేవి ఉండడం అది ఒక భద్రత పరమైనటువంటి అంశంగా కూడా పరిగణించవచ్చు. ఓకే, సో రెవెన్యూ జనరేషన్గా కూడా మనం కన్సిడర్ చేస్తామంట. అందుకే ఎప్పుడు కూడా ఫోర్టిఫికేషన్కి ఈవెన్ ఇఫ్ యూ సీ కాకతీయాస్ కానీ మనకి మరాఠాస్ కానీ, ఓకే, సో ఈవెన్ వాట్ ఎవర్ కింగ్ దట్ యూ శాతవాహనస్ డిడ్ నాట్ ఫోర్టిఫైడ్ బట్ ఎనీవే సో మనకి ఏ కింగ్ అయినా కానీ బికాస్ ద టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ అనేది మనకి కొంచెమే ఉంది కాబట్టి సో వాటిని ఫోర్టిఫై చేసుకోవడానికి మనకి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలా ఫోర్టిఫై చేసుకున్న వాటిలో మెజారిటీ ఎక్కడున్నాయంటే తెలంగాణలోనే ఉన్నాయి. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎవరు చెప్పారు అంటే మెగస్థెనిస్ చెప్పాడు. సో మెగస్థెనిస్ రోట్ ఇండికా. ఓకే, సో హీ కేమ్ మనకి మౌర్య పీరియడ్లో వస్తారనమాట ఈయన. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. నౌ సో ఇన్ ద హిస్టారికల్ ఏజ్ తెలంగాణ హ్యాడ్ గివెన్ రైస్ టు ద మైటీ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్ లైక్ శాతవాహనాస్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో తెలంగాణ హిస్టరీలో మనం బాగా చదివేవి ఏంటండి అంటే మనకి శాతవాహనాస్ 1st century నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకి శాతవాహనాస్ తర్వాత మనకి వకటకాస్ వస్తారు, ఇక్ష్వాకూస్ వస్తారు, విష్ణుకుండిన్స్ వస్తారు. ఓకే, సో నెక్స్ట్ చాళుక్యాస్. మళ్ళీ చాళుక్యాస్లో కూడా దెర్ వాజ్ అ డివిజన్ అండి. ఓకే, సో నెక్స్ట్ కాకతీయాస్, కుతుబ్ షాహీస్, ఆసిఫ్ జాహీస్. ఐ విల్ టెల్ యూ ద టైమ్ లైన్ ఇన్ విచ్ దే కేమ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, విల్ సీ. సో ప్రీ హిస్టారిక్ ఏజెస్ ఎనీవే విల్ లుక్ ఇన్ టు దిస్. ఓకే, సో ప్రీ హిస్టారిక్ ఏజెస్లో చూస్తాం కదా. సో వాట్ ఆర్ ద థింగ్స్ ఐ టోల్డ్ యూ. ఓకే, సో రైట్, సో పాలియోలిథిక్, మళ్ళీ పాలియోలిథిక్లో కూడా డివిజన్స్ ఉంటాయండి. ఓకే, సో అప్పర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్, నెక్స్ట్ లోవర్ పాలియోలిథిక్. అండ్ సి ద టైమ్ పీరియడ్ వాజ్ హియర్
2.5 million years ago. Okay, so 5 million years ago to 10,000 BC అనమాట. ఓకే, సో ఇక్కడ ఇందులో మనం పర్టికులర్గా తెలంగాణని ఎంఫసైజ్ చేస్తూ తెలంగాణ సైట్స్ ఏంటి అనేవి మనం చదువుతాం అనమాట. రైట్, సో మెసోలిథిక్ ఏజ్. ఓకే, సో మెసోలిథిక్ ఏజ్ అనేది ఇక్కడ మనకి లోవర్ పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై టైమ్ పీరియడ్ ఆల్సో ఇఫ్ యూ సీ 10,000 BC టు ఓకే సో 8,000 BC అనమాట. ఓకే, సో ఇట్ వాజ్ అ పీరియడ్ బికాస్ మనకి టైం పీరియడ్కి సంబంధించి కూడా మనకి ఆబ్వియస్లీ సో దేర్ వాజ్ అ పర్టికులర్ డైలమా బికాస్ వన్ హిస్టోరియన్ సేస్ వన్ థింగ్ అండ్ వన్ హిస్టోరియన్ సేస్ వన్ థింగ్. సో సీ ద authentic information should be considered from the NCERTs. Very very important, right? So after that it was Neolithic. Okay, so Neolithic time period because ఈ అప్పటి వరకు ఈ రెండు ప్లేసెస్లో మనకి ఇక్కడ చూస్తే మ్యాన్ అనేవాడు ఇట్ వాజ్ కంప్లీట్లీ అ నోమాడిక్ కల్చర్. ఓకే, సో ఇక్కడ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అనేది మనకి స్టార్ట్ అయింది నియోలిథిక్లో కదా. సో సమ్వేర్ అరౌండ్ ఇట్ వాజ్ 7,500 BC to 4,500 BC. Okay, so very very important. Now the civilization happened. So now agricultural sites ఏమేమి ఉన్నాయి తెలంగాణ నుంచి. So now you have to identify in the Neolithic period in the Telangana history. Now in a similar pace Chalcolithic also. Okay, so Chalcolithic period ఏంటి అంటే మనకి so 3,500 BC to 2,500 BC. Okay, so this is the time period because we know that Indus Valley civilization was starts from 2,500 BC to 1,750 BC. Okay, so you should understand the timeline. So then you have to apply for the history. Very very important. Okay, so manaki Mahajanapadas, everything that will come under that, and after that we should see. You can consider this very very important. See this. So pre-Shatavahanas and Mahajanapada period were both can be termed as one. Okay, so pre-Shatavahanas very very important because if you see, say 322 period. Okay, so 322 period to 185 BC. Okay, say it was completely the ruling of the Mauryas. Okay, so that means before starting of the Mauryas because after Mauryas Shatavahanas వచ్చారు. ఓకే, సో మౌర్యన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది శాతవాహనాస్ మీద ఉంది కదా. సో ఈ శాతవాహనాస్ ప్రీ శాతవాహనాస్ అన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇట్ ఇంక్లూడ్స్ మహాజనపదాస్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై టైమ్ లైన్ బేస్ చేసుకుని మనం చదవాలన్నమాట. ఓకే, సో నౌ శాతవాహన పీరియడ్. ఓకే, మనకి ఇక్కడ చాలా బికాస్ శాతవాహనాస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్ అండి. ఓకే, మనకి మళ్ళీ శాతవాహనాస్లో కూడా మనం ఏమేమి చదవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పొలిటికల్ థింగ్. ఓకే, సో పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ పొలిటికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి మేడం అంటే ఆబ్వియస్లీ సి ద ఫస్ట్లీ ఓకే సో మనకి ఓకే సో చిముక అనే వ్యక్తి నుంచి మనకి ఆబ్వియస్లీ మనకి శాతవాహన డైనాసిటీ అనేది స్టార్ట్ అయింది. ఆఫ్టర్ శాతవాహనాస్ మనకి తర్వాత ఏమేమి వచ్చాయి బికాస్ సి సమ్వేర్ మనకి 24 ఓకే సో 24 రూలర్స్ అనేవాళ్ళు మనకి సో శాతవాహనాస్లో వన్కి వస్తారు. సో ఈ 24 రూలర్స్ ఎవరి తర్వాత ఎవరు వచ్చారు వాళ్ళ ఓకే సో వాళ్ళ టైం పీరియడ్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడ చదువుతామంటే పొలిటికల్ డెవలప్మెంట్ అనమాట. Clear? So now you have to consider that the social conditions or the society. Okay, so society ఆ period లో society ఎలా ఉంది. See, so one thing I'm telling and see everything that you have to apply. So ఇదే పద్ధతి మన అన్ని kingdoms కి అప్లై చేస్తాం అనమాట. So society, okay, so economy, okay, so then the religion ఏ మతాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు, ఏ మతం ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది. సో ఇలాంటివి కూడా అడుగుతారనమాట. ఓకే, సో రిలీజన్, కల్చర్. ఓకే, సో బోత్ ఆర్ డిఫరెంట్ అండి. ఓకే, సో కల్చర్ కానీ లేకపోతే ఇలా కూడా ఓకే సో ఆర్కిటెక్చర్ వాళ్ళు ఏ పద్ధతిని మనకి ఫాలో అయ్యి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేస్తారు. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా కమ్స్ అండర్ దిస్. ఓకే, సో ఇలాగ మనం డివిజన్ చేసుకొని మనం శాతవాహనాస్ని చదువుతాం అనమాట. సో దీస్ ఆర్ ద 2 things that you must have to remember. Is that very clear? సో ఇన్ ద మనకి శాతవాహనాస్లో చదువుతాం అనమాట బికాస్ సో కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మనకి చాలా ప్రాంతం వరకు తెలంగాణ ప్రాంతం అంతా కూడా మనకి శాతవాహనాస్ ఇన్ఫ్లుయెన్స్లో మనకి ఉంది కదా. సో
మేబీ ఆఫ్ సీన్ గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ కదా. సో అందులో మనకి బాలకృష్ణ గారు చెప్తారు మొత్తం రాజ్యాన్ని అంతా కూడా నేను ఒకటేగా మార్చేస్తాను అని చెప్పేసి. సో దట్ ఈస్ ద రీజన్ వై మహారాష్ట్ర దో దే సమ్ పీపుల్ సేస్ దట్ దే బిలాంగ్స్ టు ద మహారాష్ట్ర. సో మహారాష్ట్ర నుంచి మనం మొదలు పెట్టుకొని టెరిటోరియల్ ఎక్స్టెన్షన్ అంతా చేసేసి మనకి తెలంగాణ ప్రాంతాన్ని ఆయన కంట్రోల్లోకి తెచ్చుకున్నారు కాబట్టి సో ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద శాతవాహనాస్ మనకి ఉండింది. ఓకే, మనకి మహాజనపదాస్ నుంచి మొదలు పెట్టుకొని చూస్తే ఆబ్వియస్లీ దిస్ వాజ్ ద ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఎంపైర్ కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్, రైట్. సో నెక్స్ట్ కమ్స్ ఇన్ ద పోస్ట్ శాతవాహనాస్. ఓకే, సో పోస్ట్ శాతవాహనాస్లో మనకి ఎవరెవరు వస్తారు అంటే ఆబ్వియస్లీ మనకి చాలా చాలా కింగ్స్ వస్తారండి. ఓకే, మనకి వకటకాస్ వస్తారు. ఓకే, సో ఇక్ష్వాకుస్ వస్తారు. ఓకే, సో నెక్స్ట్ విష్ణుకుండిన్స్ వస్తారు. ఓకే, నెక్స్ట్ చాళుక్యాస్ వస్తారు. మళ్ళీ చాళుక్యాస్లో కూడా దెర్ వాజ్ అ డివిజన్ అనమాట. సో బాదామి చాళుక్యాస్ అని, సో కళ్యాణి చాళుక్యాస్ కానీ, ఓకే, సో వెంగి చాళుక్యాస్ కానీ, బికాస్ వెంగి చాళుక్యాస్కి వాకటకాస్కి గుడ్ రిలేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇలాగ మనం చూసుకుంటూ పోవాలి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో విష్ణుకుండిన్స్, ఇక్ష్వాకుసు ఇలాగ మనకి టు బి ఆనెస్ట్ మనకి మనకి రీజనలిజం అనేది బాగా ప్రమోట్ అయింది అనేది వీళ్ళ నుంచే అని చెప్పొచ్చు అనమాట. బట్ సీరియస్లీ ఎందుకు ఇన్ని రీజనాలిటీస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకటే తాటుగా ఉండగలిగారు అంటే బికాస్ ఆఫ్ ద యూనిఫైడ్ ఫ్యాక్టర్స్. ఓకే, మనకి ఇక్కడ చూస్తే మళ్ళీ తర్వాత ఓకే ఇక్కడ మనకి పోస్ట్ శాతవాహనాస్ అనే వాళ్ళు పోస్ట్ మౌర్యన్ పీరియడ్స్లో వచ్చారు. సో నౌ ద టెరిటరీ వాజ్ డిసింటిగ్రేటెడ్. ఓకే, మళ్ళీ దాని గుప్తా పీరియడ్కి వచ్చేసరికి మళ్ళీ ఏమైపోతుందంటే కంబైన్ అయిపోతుంది. సో ఇలాగ మనకి వాళ్ళ చిన్న చిన్న రాజ్యాలు అనేవి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. అదే అవి సో త్రూ అవుట్ ఎక్కువ రోజులు మనకి కొనసాగితే ఖచ్చితంగా అవి చిన్న చిన్న రాజ్యాలుగా మనం ఇప్పుడు ఉండే భారతదేశంగా అయితే ఖచ్చితంగా ఉండేది కాదనమాట. ఓకే, సో అందుకే ద కాంట్రిబ్యూషన్ దట్ ద మౌర్యన్స్ డిడ్, ద కాంట్రిబ్యూషన్ దట్ ద గుప్తాస్ డిడ్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలా అని చిన్న చిన్న కింగ్డమ్స్ అయినవి కూడా మనకి ఖచ్చితంగా ఇంపార్టెంట్ బికాస్ సో వాళ్ళు చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేవి తీసుకురావడం కానీ సో ఈవెన్ మనకి ఓకే సో సౌత్ ఇండియాలో ఈ డెవలప్మెంట్ ఉండడానికి వీళ్ళే కారణం అని చెప్పొచ్చు అనమాట. ఈవెన్ ద పేస్ ఆర్ ద సోషియో ఎకనామికల్ కండిషన్స్ అనేవి సో తెలంగాణ రీజియన్లో సౌత్ ఇండియన్ కింగ్స్లో సౌత్ ఇండియన్ పీపుల్లో ఉండడానికి సో బేసిక్ కారణం కూడా మనకి ఈ చిన్న చిన్న కింగ్డమ్స్ అనేది చెప్పొచ్చు అనమాట. ఓకే, సో స్లైట్లీ యూ నీడ్ టు కవర్ ఎవ్రీథింగ్ ఇన్ ద పోస్ట్ శాతవాహనాస్. సో నౌ ఇట్ కమ్స్ ఫర్ ద కాకతీయాస్. ఓకే, సో కాకతీయాస్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, సో కళ్యాణి చాళుక్యాస్ నుంచి డివిజన్ అయ్యి మనకి కాకతీయాస్ అనే వాళ్ళు వస్తారనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో కాకతీయాస్లో మనకి ఇంపార్టెంట్గా గణపతి దేవ నుంచి బికాస్ అప్పటికే అన్ని చాలా చిన్న చిన్న కింగ్డమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఆ చిన్న చిన్న కింగ్డమ్స్ అన్నిటినీ కూడా మనం కన్సాలిడేట్ చేసి కాకతీయాస్ అండ్ కాకతీయాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్. ఓకే, సో మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్ ఇన్ ద South India. So that is the reason why not only in the Telangana history, even మనకి మొత్తం ఆంధ్ర హిస్టరీలో మొత్తం నాట్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ అంతా కూడా మనకి కాకతీయాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పోస్ట్ కాకతీయాస్లో మనకి ఇక్కడ ఓకే సో ఇక్కడ మనకి వెలమ మనకి రాచకొండ వెలమాస్ కానీ సో ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో దేవరకొండ ఇలా చిన్న చిన్న రాజ్యాలు అనమాట. సో వాళ్ళ గురించి మనకి పోస్ట్ కాకతీయాస్లో మనకి చదువుతాం బికాస్ ఓకే మనకి ఇక్కడ ప్రతాపరుద్ర తర్వాత మనకి కాకతీయాస్లో మనకి ఎండ్ అనేది అయిపోతుంది కాకతీయాస్లో. సో దాట్ స్టార్ట్స్ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సింపుల్ కింగ్డమ్స్ అనమాట. ఓకే, దాట్ కమ్స్ అండర్ ద పోస్ట్ కాకతీయాస్. ఓకే, మనకి శాతవాహనాస్ కానీ పోస్ట్ శాతవాహనాస్ కానీ కాకతీయాస్ కానీ పోస్ట్ కాకతీయాస్ కానీ మనకి ఏం చదవాలండి సిమిలర్ థింగ్ అనమాట. సో వాట్ ఈస్ ద పొలిటికల్ డెవలప్మెంట్ దాట్ ఎగ్జిస్టెడ్ అండ్ వాట్ ఆర్ ద సొసైటల్ కండిషన్స్, వాట్ ఈస్ ద ఎకానమీ. సో సొసైటల్ కండిషన్స్లో ఏమొస్తాయి అండి అంటే సి ద పొజిషన్ ఆఫ్ విమెన్. ఓకే, సో ఇక్కడ పొజిషన్ ఆఫ్ విమెన్ కానీ ఓకే నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ దళిత్స్ కానీ ఓకే ఆర్ ద సోషల్ డివిజన్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మనకి సొసైటల్ కండిషన్స్లో వస్తాయి. అదే ఎకానమిక్ కండిషన్స్లో ఏమొస్తుంది అంటే ఆ రాజు లేదా రాజ్యం ఓకే సో ఆ కింగ్ ఏం చేస్తారు అంటే సో ఎలాంటి రెవెన్యూ ఆర్ ఎలాంటి ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇరిగేషన్ ఎలా ఉంది, సో ట్రేడ్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎకానమీలోకి వస్తాయి అనమాట. ఓకే, సో రిలీజన్ ఆబ్వియస్లీ హౌ మెనీ రిలీజన్స్ దట్ దే ప్రపోన్. ఓకే, సో ఆర్ కింగ్ ఏదైనా
పర్టికులర్ రిలీజన్ని ప్రమోట్ చేశాడా, ఓకే సో ఏమైనా రిలీజియస్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఓకే సో లేదంటే ఏమైనా కన్స్ట్రక్షన్స్లో ఏమైనా రిలీజన్ని ప్రపౌండ్ చేస్తూ ఏమైనా రిలీజియస్ కన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో ఇలాంటివన్నీ కూడా రిలీజియస్. ఆబ్వియస్లీ వాట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ద పీపుల్, ఓకే మనకి హిందూ ముస్లిం రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటివన్నీ కూడా మనకి సో కల్చర్లోకి వస్తాయి అనమాట. నెక్స్ట్ ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్, ఐ టోల్డ్ యూ ఆబ్వియస్లీ హౌ ద కన్స్ట్రక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ ఎవ్రీ కింగ్. ఓకే మనకి శాతవాహనాస్ కానీ, పోస్ట్ శాతవాహనాస్ కానీ, కాకతీయాస్ కానీ, పోస్ట్ కాకతీయాస్ కానీ, ఓకే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ముస్లిం రూలర్స్ వస్తారు కదా, సో ఇక్కడ మనకి కొంచెం ఇక్కడ వరకు మనకి ఇవన్నీ అప్లై చేసుకుంటాం. సిమిలర్లీ వి అప్లై హియర్ ఆల్సో బట్ ద నేమింగ్స్ వర్ డిఫరెంట్. ఓకే సో కొంచెం మనకి ఇప్పుడు మనకి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్కి సో కానీ లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కానీ వీళ్ళు సెపరేట్గా నేమ్స్ అనేవి ఇస్తే, సో ఇక్కడ మనకి నిజాం రూలర్స్ కానీ, కుతుబ్ షాహీస్ కానీ, ఆసిఫ్ జాహీస్ కానీ వీళ్ళు సెపరేట్ డిఫరెంట్ నేమింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇన్ టర్మినాలజీ బేసిస్ బిట్ కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ ఎనీవే ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ టూ ఆల్సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో మనకి పొలిటికల్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే సో మనకి సో ట్యాక్స్ కలెక్టర్స్ని ఏమంటారు, ఓకే సో ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ అనేవి కూడా, ఓకే సో మార్కెట్ని ఏమంటారు, లేకపోతే ఎన్ని రకాల పన్నులు వసూలు చేసేవారు, ఓకే సో మనకి హార్మనీ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్, సో ఇలాంటివన్నీ కూడా మనకి తెలంగాణ హిస్టరీలో దట్ ఈ రెండు పీరియడ్స్లో మనం బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పొలిటికల్ హిస్టరీ ఆర్ వన్ సైడ్ ఆఫ్ ద తెలంగాణ హిస్టరీ. ఓకే సో నౌ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, బికాస్ మనకి ఇదంతా కూడా ఏన్షియన్ హిస్టరీలోని మెడివల్ హిస్టరీలోని మనం బాగా చదువుతాం కదా, సో ఎక్స్క్లూజివ్గా మనం ఇంకా బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే తెలంగాణ మూవ్మెంట్. Okay, so now Telangana movement was divided into part 1, part 2 అన్నమాట. ఓకే సో బాహుబలి part 1, part 2 లాగా, KGF part 1, part 2 లాగా, సో ఇక్కడ కూడా మనకి తెలంగాణ మూవ్మెంట్ కూడా part 1, part 2 అనమాట. ఓకే సో part 1, part 2 ఏంటి అంటే ఆఫ్టర్ ఇక్కడ నిజాం లాస్ట్ రూలర్ ఇక్కడ మనకి ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఓకే ఇవన్నీ జరుగుతాయి కదా, సో ఇండియన్ యూనియన్లో ఉన్నప్పటికీ కూడా మనకి తెలంగాణ ప్రాంతం ఓకే సో నిజాం పరిపాలనలోనే ఉండింది. సో దానికి లేదు మాకు సెపరేట్, మాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి మనకి స్టార్ట్ చేశారు కదా, సో తెలంగాణ మూమెంట్. ఓకే ఇక్కడ మనకి ఓకే అగెయిన్స్ట్ నిజాం ఆర్ ద రజాకర్స్. ఓకే సో నిజాం గురించి కానీ రజాకర్స్ గురించి కానీ మనకి సో వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చి మనకి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏ ఇయర్ అండి, ఇట్ ఈస్ ఇన్ 1956. ఓకే సో 1956లో సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వచ్చింది కదా, సో అక్కడి నుంచి ఓకే సో ఇక్కడ అగెయిన్స్ట్ నుంచి మొదలు పెట్టుకొని సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం సో తెలంగాణని సో తెలంగాణ ప్రాంతాన్ని సో కొంత భాగం అయినటువంటి ఓకే సో మద్రాస్ని అంటే ఆంధ్రప్రదేశ్ని ఈ రెండింటిని కలిపి ఓకే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్, ఓకే సో ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్గా చేశారు. ఓకే సో November 1 కదా, సో November 1 రోజు చేశారు. సో ఆన్ 1956 ఓన్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో పొట్టి శ్రీరాములు గారు సో ఫాస్ట్ ఆన్ డెత్ కానీ, సో వీళ్ళ నుంచి ఇనిషియేషన్ కానీ, సో ఆఫ్టర్ అ లాట్ మెనీ థింగ్స్ అనమాట. ఓకే సో ఈవెన్ తెలంగాణ మూమెంట్లో కూడా మనకి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని, ఓకే సో ఇలాంటి చాలా ఆఫ్టర్ negotiations and everything that it came into existence, very very important. So that comes under that. Clear, very clear. So now you have to understand up to this comes under kada sukantam avindi ani anukoni brahmapadtam. So okay so AP formation అయిపోయింది, ఓకే సో అని అనుకుంటాం. now second part మే సో మనకి ట్విస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, బికాస్ ద పొలిటికల్ డామినేషన్స్ ఆఫ్ ద ఆంధ్ర పీపుల్ ఓవర్ ద తెలంగాణ రీజన్. ఓకే సో మనకి బ్యాక్ ఎండ్లో ఇవన్నీ పొలిటికల్గా చూపించేవి కాకపోయినా మనకి కొన్ని రీజన్స్ అనేవి మనకి ఇట్ అఫెక్ట్స్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ అనమాట. ఓకే సో మెజారిటీ పీపుల్ సేస్ దట్ ఇట్ వాస్ పొలిటికల్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ సమ్ పీపుల్, బట్ ఎనీవే గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఇవన్నీ మనకి డైరెక్ట్గా చెప్పే రీజన్స్ కాకపోయినా మాకు కల్చర్ పరంగా
ఆర్ లింగ్విస్టిక్ బేసిస్ మా మాండలికం వేరు, మా భాష వేరు, మా కల్చర్ వేరు, ఎక్స్క్లూజివ్గా వెరీ ఇంపార్టెంట్ కల్చర్. ఓకే, సో మా కల్చర్ వేరు. ఓకే, సో అని చెప్పేసి మనకి ఓకే సో ఒక సెపరేట్ స్టేట్ ప్రతిపాదన అనేది మనకి తీసుకొచ్చారు. అండ్ టిల్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద తెలంగాణ యాజ్ ద 29th స్టేట్ ఇట్ కంటిన్యూడ్. ఓకే, సో ఇక్కడ మనకి పార్ట్ 2లో మనకి ఇక్కడ మనకి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే లెజిస్లేటివ్ రిఫార్మ్స్ అనమాట. సో లెజిస్లేషన్స్ పరంగా మనకి ఇంపార్టెంట్ ఏంటేంటి, ఓకే సో యాక్ట్స్ ఏంటేంటి వచ్చాయి, ఓకే సో కమిటీస్ ఏంటి, ఓకే సో ఇలాంటివన్నీ కూడా. సో మనకి కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద పొలిటికల్ లీడర్స్ కానీ ఆర్ ద వే దే ఆర్గనైజ్డ్. ఓకే, సో ద వే దే ఆర్గనైజ్డ్ థింగ్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ కూడా మనకి సెకండ్ పార్ట్లో వస్తాయి. ఓకే, సో ఫైనలీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద తెలంగాణ మూమెంట్ phase 1 and phase 2, సో విల్ గెట్ టు నో మనకి తెలంగాణ హిస్టరీలో అప్ టు ఓకే సో 2000 మనకి 14 వరకు కూడా మనం చదివిన తర్వాత దెన్ మనకి ప్రెసెంట్ డే తెలంగాణ హిస్టరీ అనేది కంప్లీట్ అవుతుంది. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే సో 2014 వరకు కూడా వచ్చిన తర్వాత కూడా మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సో టీఆర్ఎస్ గవర్నమెంట్. ఓకే, సో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి స్కీమ్స్ కానీ పరిపాలనాపరమైనటువంటి పద్ధతులు కానీ ఓకే సో మనకి తెలంగాణలో వచ్చినటువంటి ఫస్ట్ డెసిగ్నేషన్స్ కానీ ఓకే పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా అవి కానీ వాళ్ళ పేర్లు కానీ సో వాళ్ళ వ్యక్తిగత అంటే పూర్తిగా వ్యక్తిగత వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎలాంటివన్నీ మనకి అవసరం లేదనమాట. సో ఏవైనా డెసిగ్నేషన్స్ ఏమైనా మధ్యలో మార్పులు చేశారా, ఓకే సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈవెన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద తెలంగాణ మూవ్మెంట్. Okay, so now I guess that you got to know what is Telangana history and what to read in Telangana history. Okay, so simple andi because see manam particular ga okay so if any candidate is preparing for any exam so you might have completed so many events here. Okay, so ancient Indian history lo chaala varaku complete అయిపోయి ఉంటుంది. సో medieval లో కూడా చాలా టాపిక్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ఓకే, లేదు అంటే మనకి తెలంగాణ మూమెంట్ అంతా కూడా మనం పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో చదువుతాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం చదువుతాం. ఒకవేళ మీరు అవన్నీ చదవకపోయినా మీరు ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటారు కాబట్టి మీకు మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా సులువుగా అర్థమైపోతాయని ఈవెన్ యూ కెన్ ఫీల్ వెరీ ఫార్చునేట్ ఇనఫ్ టు రీడ్ తెలంగాణ హిస్టరీ. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద తెలంగాణ పీపుల్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తెలంగాణ హిస్టరీ అండి. సో స్టార్ట్ ప్రిపేరింగ్ నౌ. ఓకే, సో స్టార్ట్ నౌ యూ కెన్ నో దానా. సో బౌండరీ ఏంటి తెలంగాణ హిస్టరీకి బౌండరీ ఏంటి అనేది తెలిసిపోయింది కదా. సో బెటర్ స్టార్ట్ రీడింగ్, సో స్టార్ట్ ప్రిపేరింగ్ అండ్ యూ విల్ బీ ఓకే అ గుడ్ జాబ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అనమాట. ఓకే, సో ఆ 1,80,000 పోస్టులో ఖచ్చితంగా మీకు కూడా ఒక పోస్ట్ ఉంది. ఓకే, ఆ పోస్ట్కి మీరు అర్హులు అని చెప్పేసి మీరు అనుకుని గట్టిగా మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మంచి సర్వీస్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెషన్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.